ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. ఈరోజు భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అసలు ఏకాదశి తిథి అంటేనే మనం విష్ణు సహస్రనామం చదువుకుంటాం. తప్పనిసరిగా విష్ణు సహస్రనామం చదువుకునే తిథి ఏకాదశి తిథి. అయితే ఈ భీష్మ ఏకాదశి తిథికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామాలను చెప్పినవారే భీష్ములు కాబట్టి. మహాభారత యుద్ధ కాలంలో ఈ భీష్మాచార్యుల వారు అంపశయ్యపై పరుంటారు. యుద్ధంలో బాగా బాణాలు శరీరానికి గుచ్చుకొని బాధపడుతూ, శారీరక బాధ అనేటటువంటిది ఎవరికైనా ఉంటుంది కదా, ఈ దేహం ఉండేటప్పుడు బాధ తప్పకుండా ఉంటుంది. బాధపడుతూ అంపశయ్య మీద ఉండి దేహాన్ని త్యజించేటటువంటి సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాత పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న సమయం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణుడే అని ప్రారంభం నుండి ఎరిగినవాడు భీష్ముడు. అందువల్ల అతనిని దైవంగానే భావిస్తాడు. ధర్మనిరుతుడు, పరమభక్తుడు, భాగవతోత్తముడు భీష్ముడు. కాబట్టి ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తన దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్యపై ఉంటాడు. మరొక వైపు ధర్మరాజు, ధర్మమూర్తి, కృతయుగంలో ఉండవలసిన లక్షణాలన్నిటినీ ఈ ద్వాపర యుగంలో కలిగినటువంటి ధర్మమూర్తి ధర్మరాజు. ఈ ధర్మరాజుకు కలిగినటువంటి బాధ, నిజానికి అతను రాజ్యాన్ని ఎప్పుడు కాంక్షించడు. ధర్మం కోసం నిలబడినవాడు కాబట్టి రాజ్యాన్ని స్వీకరించమని అందరూ చెప్తూ ఉంటారు, ధర్మనిరతులందరూ. కాబట్టి ఆయన దానికి సిద్ధపడతాడు. అందుకే రాయబారానికి పంపించినప్పుడు కూడా 5 ఊళ్ళు ఇచ్చినా చాలంటాడు, 5గురికి ధర్మంగా. అంతటి ధర్మమూర్తి ధర్మరాజు. అయితే యుద్ధంలో తన వాళ్ళందరూ, తన బాంధవులు అందరూ ఆత్మీయులే. బంధుప్రీతి అనేది ఎవరికైనా ఉంటుంది కదా. బంధువులందరూ కూడా మరణించిన తరువాత అతను వికల మనస్కుడవుతాడు. తన రాజ్యకాంక్ష వల్ల ఇదంతా జరిగిందని బాధపడుతూ ఉంటాడు. ఎంతో తపనతో ఉంటాడు. అటు భీష్ముని ఆవేదన, ఇటు ధర్మరాజు ఆవేదన రెండూ తెలిసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వ అంతర్యామి అంటాం అతనికి, సర్వాంతర్యామి, కార్యకారణ చక్రవర్తి. ఈ యుద్ధానికంతటికీ కారణాన్ని చూపించినటువంటి వాడు, ఆ కార్యాన్ని నడిపించిన వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మే. అన్నీ ఆయనే. సృష్టి స్థితి లయ కారకుడు కూడా ఆయనే కదా. ఈ రెండిటిని గమనిస్తాడు. వీళ్ళిద్దరూ ఎదురుతెన్నులు చూస్తున్నారని గ్రహించి ధర్మరాజును తీసుకుని భీష్ముని దగ్గరకు వస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. వచ్చిన తర్వాత ధర్మరాజు మనసులో ఉన్నటువంటి సందేహాలకు సమాధానాలు చెప్పమని భీష్ముని అడుగుతాడు. ధర్మరాజు భీష్మునికి నమస్కరించి అక్కడే ఉంటాడు. అతని మనసులో అనేకమైనటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎలాగూ వ్యాకుల చిత్తంతో ఉంటాడు, బాధతో ఉంటాడు. శ్రీకృష్ణుడు రావడం చూసినటువంటి భీష్ముడు పరమానంద భరితుడవుతాడు. ఎందుకంటే అతని కోసమే ఎదురుతెన్నులు చూస్తున్నాడు. తన స్వామి, తన పరంధాముడు. అతను రావడం కన్నా ఇతనికి కావాల్సింది ఏముంటుంది? శ్రీకృష్ణుని భక్తవాత్సల్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తాడు. ఎవరైనా శరణాగతిని కోరి నువ్వు కావాలి పరమాత్మ అని కోరుకుంటే తప్పకుండా పరమాత్మ దగ్గరకు వస్తాడు. అతడు సామాన్య భక్తుడైనా, కలికాలంలో ఉన్నటువంటి మనలాంటి భక్తులైనా, ఎవరైనా పరంధాముడు పరంధాముడే. అతనికి అందరూ ఒకటే. అతనికి గొప్ప పేద, వీడు మహాభక్తుడు, వీడు సామాన్యుడు అనేటటువంటి భేదభావం లేనే లేదు. కాబట్టి నిశ్చల మనస్సుతో ఎవరైనా ప్రార్థిస్తే తప్పకుండా ఆ పరమాత్మ మన దగ్గరకు వస్తాడు. అందులో శ్రీకృష్ణ పరమాత్మ మరిగిన ముందే ఉంటాడు. కలియుగంలో కృష్ణ కృష్ణ అని పిలిస్తే ఆయన పక్కనే ఉన్న భావన ఎవరికైనా కలుగుతూ ఉంటుంది. ఆయన రావడం చూసిన తరువాత ఎంతగానో ఆనందపడతాడనమాట. తరువాత శరీరం బాధలో ఉంటుంది కదా, ఆ బాధను తొలగిస్తాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అతని శరీరంలో ఉన్నటువంటి బాధను తొలగించడమే కాకుండా కొత్త శక్తిని కూడా ఆయన ప్రసాదిస్తాడు. ఆ శక్తి వల్ల ధర్మరాజు పడుతున్నటువంటి ఆవేదనను తొలగించడానికి, ధర్మరాజు ఏ ప్రశ్నలు వేస్తాడో దానికి సమాధానం చెప్పమని కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. దానివల్ల ధర్మరాజుకు అసంతృప్తి కలుగుతూ ఉంది, సంతృప్తి కలగడం లేదు. కాబట్టి అతను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని కృష్ణ పరమాత్మ భీష్ముని కోరితే భీష్ముడు దానికి సిద్ధపడతాడు. ధర్మరాజుకు ఎప్పటికీ సంతృప్తి కలగదు. అయితే
తన గురుదేవుడైనటువంటి భీష్మాచార్యుల ద్వారా ఏదైనా తెలుసుకోవలసినటువంటి అసలు విషయం ఏదో మిగిలి ఉందనే ఆయన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భీష్ముని 6 ప్రశ్నలు అడుగుతాడు ధర్మరాజు. అందులో మొట్టమొదటి ప్రశ్న, ఇది విష్ణు సహస్రనామంలో మనకు ఉంటుంది, అన్ని విష్ణు సహస్రనామంలో అలాగా సంగ్రహపరిచే ఉంచారు వాళ్ళు. కిమేకం దైవతంలోకే, మొట్టమొదటి ప్రశ్న, ప్రపంచమంతటికి ఏకైక ఆరాధ్య దేవత ఎవరు అని ప్రశ్నిస్తాడు. ఎవరిని ఆరాధించాలి? మనం సాధారణంగా 3 దేవతలు మనకున్న ఏకేశ్వర ఉపాసనకు ఎక్కువగా ఇష్టపడతాం. మన దగ్గర పరివార దేవతలు అందరూ ఉంటారు, మనం పంచాయతనం పాటిస్తాం. అయినా మన ఆరాధ్య దైవం, మనం మన కష్టసుఖాలు చెప్పుకొని నిరంతరం ఆ నామస్మరణ చేసే దైవం ఒకటి ఉంటుంది. ఆ దైవం ఎవరు అని ప్రశ్నించాడు. అది ప్రపంచానికి అంతటికి, లోకానికి అంతటికి లోకేశ్వరుడు అంటారు, అందుకే పరమాత్మను అంటాం మనం. ఎవరు అని ప్రశ్నించాడు. అంతేకాకుండా కింవాప్యేకం పరాయణం అంటే ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? ప్రాణికోటులన్నీ పుట్టాయి, కానీ వాళ్ళకి ఏకైక లక్ష్యం, వాళ్ళకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏమిటి? మనం ఎవరికైనా ఇంగ్లీష్లో నీ మెయిన్ టార్గెట్ ఏమిటని అడుగుతాం. ఏకైక లక్ష్యం ఏమిటి? తర్వాత 3వ ప్రశ్న, స్తువంతః కం ప్రాప్నుయు మానవాశుభం అంటే ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? మనం ఉదయం లేచిన వెంటనే మొట్టమొదట పూజ చేసుకొని భగవంతుని ప్రార్థిస్తాం. ఏదైనా స్తోత్రాలు వస్తే పరమాత్మను వచ్చిన వాళ్ళు స్తోత్రాలతో స్తుతిస్తారు, లేదంటే స్తోత్రాలు రాని వాళ్ళు నామంతో జపిస్తారు. అవి ఏవీ తెలియని వారు ఆ భగవంతుడి పేరు పెట్టి నమస్కారం చేసుకుంటాడు. అందరినీ వాళ్ళ వాళ్ళ భక్తి యొక్క తత్వాన్ని బట్టి పరమాత్మ పరీక్షిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు, కరుణిస్తూ కాపాడుతూ కూడా ఉంటాడు, వాళ్ళని ముందుకు నడిపిస్తూ కూడా ఉంటాడు. తరువాత కమర్చంతః ప్రాప్నుయు మానవాశుభం, మరో ప్రశ్న, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖము శాంతి లభిస్తాయి? మనం కేవలము నామస్మరణ చేస్తే సరిపోదు కదా. మనం ఆహారం తీసుకుంటాము, మనం నీటిని త్రాగుతాము, మనం జీవనం కొనసాగిస్తాం. అదేవిధంగా భగవంతుడికి కూడా మనం చెయ్యాలి. అదే అర్చనా రీతులు అవి. కాబట్టి మనం ఎవరిని అర్చించాలి? అయితే అర్చించడానికి ఎవరున్నారు మనకి? విశ్వమంతా వ్యాపించినటువంటి వారు ఎవరు? ఎవరిని అర్చించాలి? వాళ్ళని అర్చించడం ద్వారా మానవులకు సుఖము శాంతి లభిస్తాయి అని మరొక ప్రశ్నను సంధిస్తాడు. తర్వాత ఓ ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకి విశిష్టమైన ధర్మం ఏమిటి అని భీష్ముని అడుగుతాడు ధర్మరాజు. అంతేకాకుండా 6వ ప్రశ్నగా కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అంటాడు. ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసారం నుండి విడివడగలుగుతుంది? ఈ సంసార బంధనంలో చిక్కుకున్న తరువాత కష్టాలు నష్టాలు ఉదయం నుండి సాయంకాలం వరకు, రాత్రి వరకు వస్తూనే ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎల్లవేళలా సుఖం ఉండదు. అసలు సంసారం నడిపించుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఉదయం నుండి రాత్రి వరకు మానవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంతే, ఖాళీగా కూర్చునే ఉండడు కదా మానవుడు. ఉంటే అతడికి కావలసినటువంటి ఆహారం లభించదు. పరమాత్మకు నివేదించాల్సిన నైవేద్యం కోసం కూడా డబ్బు కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి మానవుడు ఏం చేస్తాడంటే అలాగా తప్పిస్తూనే ఉంటాడు, పనులు చేసుకుంటూనే ఉంటాడు, ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ ఆలోచనలో కూడా పరమాత్మ గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ అంతా అయిపోయిన తర్వాత అతడు చిట్ట చివరి దశకు చేరుకునేటప్పుడు అతడు పరమాత్మని చేరుకోవాలి. చేరుకునేటప్పుడు అప్పుడు అతడికి మరణరూపమైన సంసారం నుండి అతను బయట పడాలి కదా మరి. కాబట్టి అప్పుడు ఎవరిని ప్రార్థించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? జపిస్తే ఈ జన్మబంధం నుండి విముక్తుడవుతాడు, పరమాత్మని చేరుకుంటాడు అని ప్రశ్నిస్తాడనమాట. ఈ విధంగా ప్రశ్నలను ధర్మరాజు భీష్మునకు అడుగుతాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్మాచార్యుల వారు ఈ విధంగా చెప్తారు. అందులో మొదటి ప్రశ్న, ప్రపంచమంతటికి ఏకైక ఆరాధ్య దేవత ఎవరు అంటే దానికి సమాధానం, పవిత్రాణం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో యః పిత అంటే దానికి తాత్పర్యం ఏమిటంటే పవిత్రమైన వాటన్నిటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడు, సర్వశ్రేయాలకు మూలమైనవాడు, దేవతలందరకు దైవతమైనవాడు, ప్రాణికోటికి తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే ప్రపంచమంతటికి ఏకైక దైవతం, ఆరాధ్య దైవం అని చెప్తారు. రెండవ ప్రశ్న, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? అసలు ఏమిటి ప్రాణికోటి లక్ష్యం? అసలు ఎందుకు ప్రాణికోటి జన్మించింది?
ఆ ప్రాణికోటి ఏ లక్ష్యాన్ని ఆశ్రయించుకొని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు అంటే దానికి సమాధానం పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యః పరాయణం అని సమాధానం చెప్తాడు. అంటే దానికి తాత్పర్యం ఏమిటంటే పరమ తేజస్వరూపుడు, సర్వనియామకుడు, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు, పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువే ప్రాణికోటి అంతటికి ఏకైక లక్ష్యం. అతనిని ఆశ్రయించుకొని అతనిని లక్ష్యంగా పెట్టుకొనే జీవనం సాగించాల్సి ఉంటుంది. తరువాత 3వ ప్రశ్న, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది, ఎవరిని ఆశ్రయించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది అంటే జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత అంటాడు. తాత్పర్యం ఏమిటంటే ముల్లోకాలకు ప్రభువు, దేవతలకు కూడా దైవమైనవాడు, ఆది మధ్య అంతము లేనివాడు అయిన పరమపురుషుని ఆయన యొక్క అనంత నామాల ద్వారా స్తోత్రం చేయడం వల్ల జీవులకు మేలు కలుగుతుంది. తరువాత 4వ ప్రశ్న, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖం శాంతి లభిస్తాయి అంటే దానికి సమాధానం తమేవ చార్చయా నిత్యం భక్త్యా పురుషం అవ్యయం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్థిత అంటే భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం ద్వారా, పూజించడం ద్వారా, సేవించడం ద్వారా మానవులకు సుఖము శాంతి లభిస్తాయి. ఇక 5వ ప్రశ్న, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోనికి విశిష్టమైన ధర్మం ఏమిటి అంటే ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరచ్చే నరస్సదా అంటే దాని తాత్పర్యం ఎవరైనా పుండరీకాక్షుడైన విష్ణువును సదా సభక్తికంగా స్తోత్రం చేసి పూజించడమే సమస్త ధర్మాలకు మేలైన ధర్మమని నా అభిప్రాయం అంటాడు. తరువాత 6వ ప్రశ్న, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి జనన మరణ రూపమైన సంసారం నుండి విముక్తి అవుతుంది అంటే విముక్తి చెందుతుంది అంటే దానికి సమాధానం అనాథ నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిఘో భవేత్ అంటే తాత్పర్యం జనన మరణాలకు అతీతుడు, సర్వవ్యాపి, విశ్వమంతటికీ ప్రభువు, సర్వసాక్షి అయిన ఆ పరమాత్ముని అనంత నామాలను అనుదినం జపించడం ద్వారా, స్మరించడం ద్వారా మానవులు దుఃఖ నివృత్తి చేసుకోగలుగుతాడు అని ఈ విధంగా ధర్మరాజు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత భీష్మాచార్యులు వారు ఏమంటారంటే యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయ్య అంటాడు. ఏ నామాలు మహాత్ముడైన విష్ణువునకు గుణాలే ప్రసిద్ధిగాంచినవో, ఏ నామాలు మునుల చేత గానం చేయబడినవో ఆ మహావిష్ణు సహస్రనామాలు పురుషార్థాలు సిద్ధించటానికై నీకు నేను చెప్తానని ధర్మరాజుకు శ్రీ విష్ణు సహస్రనామాలను భీష్మ పితామహుడు వివరిస్తాడనమాట. ఈ విష్ణు సహస్రనామ మహామంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే ఆ ప్రశ్నకు కూడా వ్యాస మహర్షి సమాధానం చెప్తాడు. ఏమిటంటే యదం శృణుయార్ నిత్యం యశ్చాపి పరికీర్తయత్ నాశుభం ప్రాప్నుయాత్ సోముత్రేహచ మానవ అంటే ఎవరు ఈ విష్ణు సహస్రనామాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తుంటారో వారికి అశుభం అనేదే జరగ. అంతేకాకుండా వ్యాస మహర్షి ఈ విధంగా కూడా అంటున్నారు, నా వాసుదేవ భక్తానాం ఔశుభం విద్యతే క్వచిత్ జన్మమృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే. దాని తాత్పర్యం ఏమిటంటే శ్రీ వాసుదేవుని భక్తులకు కీడు ఎన్నటికీ జరగదు, వానికి పునర్జన్మ ఉండదు, వృద్ధాప్యం, వ్యాధి అనే వాటి వల్ల కలిగే భయం కూడా ఉండదు. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం అంటే వాసుదేవుని ఆశ్రయించిన వారు సకల పాపముల నుండి బయటపడి ఆ పరమాత్మలో చివరకు లీనమవుతారు. నిరాకారుడైన భగవంతుడుకు అనేక నామాలుంటాయి. ఆ నామాలు అవి అనంతమైనవి. ఆ నామాలు ఆయనవే అని గ్రహించి అన్ని రూపాలు, అన్ని పరమాత్మ రూపాలు ఆయనవే అని గ్రహించి భావించినవాడు జ్ఞానం తెలిసినవాడవుతాడు. ఆ జ్ఞాన సముపార్జన కోసం మానవుడు తప్పకుండా ప్రయత్నించాలి. అందులో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. అప్పుడు చక్కటి జ్ఞానం కలుగుతుంది. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం భగవంతుడు అప్పుడు కొన్ని అవతారాలు ధరిస్తూనే ఉంటాడు. జ్ఞానులు, భక్తులు, సత్పురుషులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని గురించి తెలుసుకుంటూనే ఉంటారు.
వివిధ రూపాలలో వ్యక్తమయ్యే భగవంతుడు సృష్టిని పరిశీలించడం కోసం, సృష్టి కోసం, భక్తుల కోసం, ధర్మ సంస్థాపన చేయడం కోసం యుగ యుగాలలో అవతారాన్ని ధరిస్తూనే ఉంటాడు. ఆ ధరించినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని మనకు దొరికినటువంటి విష్ణు సహస్రనామాలను చదువుకుంటూనే ఉండాలి. ధర్మరాజు తనకు కలిగినటువంటి సందేహాలన్నింటినీ కూడా పరమాత్ముని కృప వల్ల భీష్ముని ద్వారా తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకోగలిగాము. అటువంటి దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామాలు మన దగ్గర ఇప్పుడున్నాయి, మనకు దొరుకుతున్నాయి. అటువంటి విష్ణు సహస్రనామాలను మనం చదువుకుంటూ ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహిస్తూ పరమాత్మ కృపకు తప్పకుండా పాత్రులమవుదాము. విష్ణు సహస్రనామాలను నేర్చుకుందాం. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అనే మహాయజ్ఞంలో కూడా పాల్గొందాం. త్వరలో విష్ణు సహస్రనామాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి. చిన్న విజ్ఞప్తి, నేను ఎప్పుడూ కూడా నా వీడియోలను చేసేటప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను. ప్రారంభంలో కొన్ని వీడియోలు చేసేటప్పుడు అది నా విధి ధర్మం కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉండేదాన్ని. కొన్ని వీడియోలకు మాత్రమే, తర్వాత చెప్పడం లేదు. ఎందుకంటే వీడియోలు కనుక నచ్చితే మీరే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అయితే లైక్ మాత్రం మీరు దయచేసి తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే ముఖ్యమైన వీడియోలకు మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి చేరుతుంది. అంతే. మీరు చేసిన ఒక్క లైక్ ఈ వీడియో చాలామంది దగ్గరకు వెళ్ళేటట్టు చేస్తుంది. కాబట్టి అది మీరు చేసేటటువంటి ఒక సత్కార్యం కదా. ఇది కొంచెం ఉపయోగమైనటువంటి వీడియో కాబట్టి అందరూ తెలుసుకుంటారు. కాబట్టి మీరు తప్పకుండా దయచేసి లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ లైక్ మాత్రం తప్పకుండా చేయండి.